విజయవాడలో అదృశ్యమైన యువకుడు గాది సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వయంగా ఇంటికి వెళ్లి మహిళల్ని ఎలా బెదిరించింది కూడా వాళ్ళు వివరించారు. వీళ్ళంతా వైసీపీకి మద్దతుదారులు అంటూ కొందరు ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో తాము మొదటి నుంచి జనసేన పార్టీలోనే ఉన్నాం, జనసేన కోసమే పనిచేస్తున్నాం, నారా లోకేష్ కోసం, పవన్ కళ్యాణ్ కోసం, నాదెండ్ల మనోహర్ కోసం మేమంతా పనిచేశామని చెబుతూ తాము జనసేన పార్టీలో క్రియాశీలక కార్యకర్తలుగా ఉన్నాం మా కుటుంబ సభ్యులంతా అంటూ ఆ ఐడి కార్డులను కూడా మీడియా సమావేశంలో బయట పెట్టారు. సాయి కృష్ణ మేనమామ ఒక కీలకమైన విషయాన్ని బయట పెట్టారు. అదేంటంటే జనసేన పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న అమ్మిశెట్టి వాసు డైరెక్ట్ గా బాధితుడి ఇంటికి వెళ్లి అక్కడ కుటుంబ సభ్యుల్ని మహిళల్ని బెదిరించాడు. ఈ విషయాన్ని స్వయంగా సాయి కృష్ణ మేనమామే చెబుతూ ఉన్నాడు. బెదిరించారు ఇక్కడికి వచ్చి. ఆ తర్వాత తన అన్న దగ్గరకు వెళ్లి సిఐ కూడా మన కులపు వ్యక్తే కాబట్టి అతన్ని కాపాడుకుందాం, పిల్లాడు వస్తాడో లేడో తెలీదు, సిఐని కాపాడుకుంటే మనం అతడు ఏ పనైనా చేసి పెడతాడు, మనకి పనికి వస్తాడు అంటూ మనల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు, బెదిరించే ప్రయత్నం చేశారని స్వయంగా మీడియా సమావేశంలో వివరించారు. మమ్మల్ని ప్రశ్నించమంది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మమ్మల్ని ఒప్పిస్తానికి, మమ్మల్ని బెదిరిస్తానికి, మా ఇంట్లో వాళ్ళని బెదిరిస్తానికి, ఆడపిల్లలను బెదిరిస్తానికి వచ్చింది జనసేన నాయకుడు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు. అమ్మిశెట్టి వాసు మా ఇంటికి వచ్చాడు, మా అన్నయ్య దగ్గరికి వచ్చాడు. అన్న జరిగిందేదో జరిగింది, పిల్లోడు వస్తాడో రాడో తెలియదు, సిఐ గారు మన కాపుకులం, సిఐ గారిని కాపాడుకుందాం అన్న, మనం ఏ పని అడుగుతా చేస్తాడన్నా, మనకి బాగా ఉపయోగపడతాడన్నా అన్నాడు. మేమన్నా ఇదేం బిస్కెట్ ప్యాకెట్ కాదురా, తినేసి వదిలేసి ఇంకో కొట్లో కొనుక్కుంటానికి గెట్ అవుట్ ఎక్కడి నుంచి, మా ఇంట్లో ఒకటికి జరిగింది, ఏ తల్లికి ఇలాంటిది జరగకూడదు, గెట్ అవుట్ ఎక్కడి నుంచి అని పంపించేశాం. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వచ్చి పిల్లాడు వస్తాడో లేడో తెలియదు, సిఐని మనం కాపాడుకుంటే మనకు కావాల్సిన పనులు భవిష్యత్తులో చేసి పెడతాడు అని అన్నాడు. అంటే పిల్లాడు వస్తాడో లేడో అని అన్నాడు అంటే అతన్ని చంపేసిన విషయం జనసేన పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా క్లియర్ గా తెలిసిపోయింది. అతడిని ఈ సిఐ రాయబార్యానికి పంపారు అన్నది కూడా ఇక్కడ స్పష్టమవుతుంది. అదే విషయాన్ని సాయి కృష్ణ కుటుంబ సభ్యులు కూడా మీడియా సమావేశంలో చెప్తున్నారు. స్వయంగా మాలాంటి వాళ్ళకి, అంటే జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉండి రాజకీయాలు తెలిసిన మాలాంటి వాళ్ళ వద్దకే వచ్చి ఇలాంటి రాయబారాలు నడుపుతూ ఉన్నారంటే ఇక ఏ రిక్షా కార్మికుడో ఏ సామాన్యుడికో న్యాయం ఎలా జరుగుతుంది అని కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ ను జనసేన పార్టీ నాయకుడు ప్రశ్నించారు. మీరు ఢిల్లీలో ఉన్నారు, మిమ్మల్ని కలిసి చెబుదామనుకుంటే కొన్ని కుక్కలు అడ్డుపడుతున్నాయి, కుక్కలకి ఇన్ఛార్జ్ పదవులు ఇచ్చి జనం మీదకి వదిలితే ఇక పబ్లిక్ ఏం న్యాయం జరుగుతుంది అని కూడా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి జనసేన పార్టీకి సంబంధించిన సాయి కృష్ణ మేనమామ ప్రశ్నిస్తున్నారు. మీరు మా దగ్గరికి బేరాలు వచ్చారంటే రిక్షా తొక్కుకునేవాడికి, ఆటో తోలుకునేవాడికి, రోజువారీ కూలి పని చేసుకునేవాడికి ఎవడొచ్చి ప్రశ్నిస్తారు పవన్ కళ్యాణ్ గారు? మీరు లేరు, మీరు ఢిల్లీలో ఉన్నారు. మిమ్మల్ని కలవాలంటే కొన్ని కుక్కలు ఆపేస్తున్నాయి. కుక్కలకి ఇన్ఛార్జ్ పదవులు ఇచ్చి జనం మీద వదిలి పంచాయతీలకు వదిలితే సామాన్యుడు ఎలా బతుకుతాడు? ఇదేనా మన ప్రభుత్వం చేస్తుంది? ఇదేనా ఆడపడ్డకి జరుగుతుంది న్యాయం? ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక అంశం అయితే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. సాయి కృష్ణను తీసుకెళ్లి కొట్టి గోళ్లు పీకేసి ఆర్ఎంపీ డాక్టర్లతో గోళ్లు పీకించి తర్వాత కట్లు కట్టి అతడిని చనిపోయిన తర్వాత బాత్రూమ్ లో పడేసి ఆ తర్వాత శ్మశానానికి తీసుకెళ్లి బూడిద చేశారు అన్నది అందరూ ధృవీకరిస్తున్నారు దాదాపుగా. దీన్ని పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఖండించలేదు. ఇంత పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది అంటే అతడిని చంపేశారు దారుణంగా అన్నది అందరికీ తెలిసిపోయింది. కానీ దాన్ని అధికారికంగా ధృవీకరించేందుకు మాత్రం ముందుకు రాలేదన్నది అర్థమవుతుంది. సిపిని కలిస్తే సిపి కూడా చెప్పాడు, ఈ సిఐ నాగరాజు అనేవాడు చాలా దుర్మార్గుడు, అతని గురించి అతడు చేసిన నేరాలన్నీ మళ్ళీ బయటకు వస్తున్నాయి, తప్పనిసరిగా అతని మీద చర్యలు తీసుకుంటామని సిపి చెప్పారు అని సాయి కృష్ణ మేనమామే చెప్తున్నారు. అంటే సిపికి కూడా అసలు విషయం ఏం జరిగిందో అన్నది అర్థమైపోయింది. కానీ అధికారికంగా చర్యలు తీసుకోవడానికి మాత్రం ముందుకు రావడం. మావాడిని చంపింది నిజం కాదా? ఎదురుకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళింది నిజం కాదా? తీసుకెళ్లి బాత్రూమ్ వేసింది నిజం కాదా? తీసుకెళ్లి దానం చేసింది నిజం కాదా? మాకు రాధారంగ మిత్రమండలి అండగా నిలిస్తే, అమ్మ రాంబాబు అండగా నిలిస్తే, దేవినేని అవినాష్ అండగా నిలిస్తే, మల్లాది విష్ణు అవినాష్ వీళ్ళందరూ అండగా నిలిస్తే వాళ్ళ పార్టీ కేసు మమ్మల్ని అంటగడతారా? ఇప్పుడు చెప్పండి, మేమే పార్టీ, మాకు న్యాయం చెయ్యండి. చేయలేదా మీకు చేత కాదనుకుంటాం, మీరే గాజులు వేసుకొని ఇళ్లలో కూర్చోండి. మమ్మల్ని ఎందుకు బయటికి లాగారు ఈ రోజున? మీరు నాయకులు అంటారా? నాయకులు అయితే వచ్చి ప్రయాణం చేయండి రా, ప్రజల్లో పేదవాడి కష్టాలు తెలుస్తాయి. ఏవి తెలియని బతుకులు రాపియ్యి, ఇంతకన్నా మీకు సిగ్గు సెరవలేదురా. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఆ రోజు డ్యూటీలో ఉన్న మొత్తం 8 మంది ఈ ఉదంతంలో ఈ ఘోరంలో పాల్గొన్నారని కూడా సాయి కృష్ణ మేనమామ చెప్తూ ఉన్నారు. మొత్తం మీద అందరికీ అర్థమైపోయింది, చంపేశారు, బూడిద కూడా చేసేశారు అన్నది. దేశ చరిత్రలోనే బహుశా ఇలాంటిది జరిగి ఉండదేమో. ఎందుకంటే లాకప్ డెత్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, కానీ ఏకంగా తీసుకెళ్లి బూడిద చేసేసి మాకేమీ తెలియదు అన్నట్టుగా మొత్తం వ్యవస్థ అంతా సైలెంట్ గా ఉండి చివరకు హైకోర్టులో కూడా సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది ఒక రకంగా అవమానకరమైన పరిస్థితి. చాలా క్లియర్ గా చెప్తున్నారు ఆ కుటుంబ సభ్యులు. మిగిలిన పోలీసుల అధికారులను కూడా మేము ఏమీ అనడం లేదు, పోలీసు వ్యవస్థ కూడా మంచిదే, కానీ ఈ ఘోరానికి పాల్పడిన ఈ 8 మంది మీద మాత్రం చర్యలు తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ 8 మందిని సిఐని వెనకేసుకురావడానికి మొత్తం వ్యవస్థ అంతా రంగంలోనికి దిగిందా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది జరుగుతున్న పరిణామాన్ని బట్టి.